యూజీసీ నెట్ సిలబస్ వైజ్ క్లాసిఫైడ్ సబ్జెక్ట్ వైజ్ అని చెప్పాను. అంటే మనకున్న సిలబస్ లో ఏ రెఫరెన్స్ ఉన్నాయో దాని ప్రకారం క్లాసిఫైడ్ అంటే అకార్డింగ్ టు ది టాపిక్స్ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన ఆ యూనిట్స్ 10 యూనిట్స్ ఆర్డర్ లో రాశాను. సబ్జెక్ట్ విచ్ సబ్జెక్ట్ 10 యూనిట్స్ లో ఏది ఏ సబ్జెక్టు అనేది వరుసగా రాసుకుని వచ్చానని చూపించాను. మొదటి యూనిట్ వైదిక సాహిత్యం సామాన్య పరిచయం నేను మొదలు పెట్టాము. దీన్ని కాంప్రహెన్సివ్ గా చూద్దాం. నిన్న కొన్ని చూడలేదు మనం. అది ఒక పాత ఫైల్ ఒకటి దొరికింది. ఇది కాంప్రహెన్సివ్ గా రాసాను చూడండి. ఇవన్నీ కూడా ఇందులో మనం ముందు ఇందులో చూపించామంటే ఇవన్నీ విడివిడిగా అడిగేలాంటివే. ఇందులో ఏమేమి అడుగుతారంటే చూడండి, వైదిక సాహిత్యం సామాన్య పరిచయంలో అసలు వేదాల గురించి, వాటిని శృతులు అని అంటాము. వేదాలు శృతులు, వేదాలు ఎన్ని మనకు తెలుసును. ఒక్కొక్క వేదాన్ని ఎన్ని కాండలుగా విభజించారు, 3 కాండలు. దీన్ని ఎన్ని భాగాలుగా, వేదంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అది చూపించాం మనము. తర్వాత ఆ వేదాలకు సంబంధించి మనకు ఉన్నటువంటి మిగతా స్క్రిప్చర్స్ ఏమున్నాయి, ఉపవేదాలు, వేదాంగాలు, దర్శనాలు, శాస్త్రాలు, ఆగమాలు, పురాణాలు. అంటే ఇది ఓవరాల్ గా ఒక పిక్చర్ ఆఫ్ ది ఇండియన్ స్క్రిప్చురల్ వర్క్ అన్నమాట. మనకి ఇండియన్ స్పిరిచువల్ స్టడీస్ లో ఇది ఒక కాంప్రహెన్సివ్. ఇదే ఉన్నవి. ఇవి చదువుకుంటే మనం మొత్తం చదువుకున్నట్లే. వేదాల దగ్గర మొదలుపెట్టి మనం చివరి వరకు పురాణాల వరకు చదువుకుంటే మన స్పిరిచువల్ స్టడీస్ అన్ని కూడా ఇవే ఉన్నాయి అన్నమాట. వైదిక సాహిత్యం సామాన్య పరిచయం. శృతులని వేదములు అని కూడా అంటారు. వేదములు 4. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అథర్వ వేదం అని కూడా అంటాము. ప్రతి వేదము 3 కాండలుగా విభజించబడింది. ఫస్ట్ కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ. కర్మకాండలో సంహితలు, బ్రాహ్మణాలు ఉంటాయి. ఉపాసన కాండలో ఆరణ్యకాలు ఉంటాయి. జ్ఞానకాండలో ఉపనిషత్తులు ఉంటాయి. స్మృతులు అంటే ఈ 4 వేదాల నుంచి స్మృతులు ఉంటాయి. అంటే విషయాలన్నీ స్మృతుల్లో ఉంటాయని. జ్ఞానాన్ని స్మృతికి తెచ్చుకునేందుకు రాసినవి. అంటే ఇక్కడ ఎందుకు చేశారు అంటే ఇవన్నీ మంత్రాల పరంగా ఉంటాయి. అర్థం కావడం కష్టం కనుక ఇది సులభంగా అర్థమయ్యి మనకి ఆచరణలోకి తెచ్చుకునేందుకు సులభంగా అర్థమయ్యేటందుకు రాసిన వాటిని స్మృతులు అని అంటాం మనం. ఈ స్మృతులు చాలా ఉన్నాయి, మనకు తెలుసును కదా. మనుస్మృతి, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత కూడా ఒక స్మృతే. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. భగవద్గీత అసలు మొత్తం సర్వవేదాలకి కూడా అది ఒక స్మృతి లాంటిది అన్నమాట. భగవద్గీత కూడా స్మృతుల్లోకే వస్తుంది. ఇది మొత్తం మనకు ఉన్నటువంటి క్లాసిఫికేషన్ అన్నమాట. ఇందులో చూడండి, అంటే మనం అర్థం చేసుకునేటందుకు ఈ సంహితలు, బ్రాహ్మణాలు అంటే సంహితల్లో అన్ని మంత్రాలు ఉంటాయి. అంటే మనం చదివే సూక్తాలన్నీ ఉండేదాన్ని సంహితలు అని అంటాం. సంహితా భాగం. వేదంలో 4 భాగాలు. సంహితలు మొదటి భాగం. అసలు వేదం అంటే ఉన్నది సంహితలే. అది కూడా మొదటి వేదం, ఆది వేదం ఋగ్వేదమే. ఋగ్వేదంలోనే ఇది ఉన్నది. ఈ సంహితల్లో మంత్రాలు మాత్రం ఉంటాయి. ఈ మంత్రాలు మనకి అనుష్ఠానించడానికి, తర్వాత అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవడానికి దాన్ని వచన రూపంగా రాసినవి బ్రాహ్మణాలు. ఈ సంహితల్లో చెప్పిన సూక్తాలు అనేవి ద్రష్టలు చెప్పినవి, ఋషులు వాళ్ళు దర్శించి చెప్పినవి. అంటే భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా వాళ్ళు గ్రహించి వాళ్ళ తపశక్తి ద్వారా గ్రహించి మనకు చెప్పినవి. బ్రాహ్మణాలు అంటే వీళ్ళు రాసిన వాళ్ళు. వీళ్ళని సంహితలు అంటే ఈ సూక్తాలు మనకు దర్శించి చెప్పిన వాళ్ళని ఋషులు అని అంటాం. ఈ బ్రాహ్మణాలు రాసిన వాళ్ళని ఆచార్యులు అని అంటాం. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి మాట పరీక్షలో వస్తుంది. వచ్చే అవకాశం ఉన్నవే, వచ్చినవే ఇది వరకు. బ్రాహ్మణాలు రాసిన వాళ్ళని ఆచార్యులు అని అంటాం. వీళ్ళని సంహితలు చెప్పిన వాళ్ళని ఋషులు అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంహితలు మూడోది ఆరణ్యకాలు. ఆరణ్యకాలు అని అంటే అరణ్యంలోకి వెళ్ళి చేసుకుని కూర్చునేవి అనే ఉద్దేశం ఏమిటంటే, మనం ఎక్కువగా మళ్ళీ దీంట్లో ఇక నేను ఇక్కడ చూపించానో లేదో కింద, ఇది మన జీవితంలో ఉండే 4 ఆశ్రమాలకి సంబంధించిన ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. మొదటి 3 ఆసనాలు ప్రతి జీవితంలోనూ ఉండేవి. 4వ ఆసనం అందరే తీసుకుంటారు, తీసుకోవక్కర్లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా మొదటి 3 మాత్రం ఉంటాయి. ముందు బ్రహ్మచర్యాశ్రమం ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో పఠించేటటువంటి వేద భాగం సంహితలు. కేవలం ఈ సూక్తాల్లో ఉండేటటువంటి విషయాల్ని మాత్రం నేర్పిస్తారు. అంటే సంపూర్ణ విజ్ఞానం చెప్పేస్తారు.
ఇది ఎక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో చెప్పేస్తారనమాట. అంటే ఉపనయనం చేసి గురుకులానికి వెళ్ళిన తర్వాత సంహితలు చూడండి, 4 భాగాలు. వేదంలో 4 భాగాలు. ఈ 4 భాగాలు 4 వర్ణాశ్రమాలకు సంబంధించినవి. మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, అది వరుసగా సంహితలు. రెండోది ఏమిటి? గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమానికి సంబంధించింది బ్రాహ్మణాలు. అంటే అర్థం ఏమిటంటే బ్రాహ్మణాల్లో ఉండేది సంహితలే, ఇక్కడ దీన్ని వచనంలో మనకు అనుష్ఠానానికి వీలుగా చెప్పినవి. గృహస్థాశ్రమంలో చేసేదంతా అనుష్ఠానమే. యజ్ఞాలు అవి ఆచరించటానికి గాని పంచమహాయజ్ఞాలు అని అంటాం కదా, పంచదానాలు ఇవన్నీ చేసేటట్టు చేయాల్సినటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమమే. ఇది కూడా చూడండి, అన్ని ఆశ్రమాల్లోకి ఉత్తమమైన ఆశ్రమం ఏది? గృహస్థాశ్రమము. ఇది కూడా ఒక ప్రశ్నే, చాలా సార్లు నెట్ పరీక్షలో వచ్చింది. అన్ని ఆశ్రమంలోకి ఉత్తమమైన ఆశ్రమం, ఉన్నతమైన ఆశ్రమం ఏదంటే గృహస్థాశ్రమం. అలా ఎందుకు చెప్పారు అని అంటే, గృహస్థాశ్రమంలో ఉంటే అన్ని ఆశ్రమాల ధర్మాలని కూడా, అంటే సన్యాసాశ్రమం వేరు, మిగతా అన్ని ఆశ్రమాల అది కూడా చేసినా పర్వాలేదు, 4 ఆశ్రమాల ధర్మాలని కూడా ఆచరించగలిగినటువంటి అవకాశం ఉన్నది గృహస్థాశ్రమము. మిగతా వాటిల్లో అలా అవకాశం లేదు. ఏ ఏ ఆశ్రమంలో చెప్పినటువంటి బాధ్యతలు ఉన్నాయో అవి మాత్రమే వాళ్ళు చేయగలరు, ఆ కర్తవ్యాలు మాత్రమే చేయగలరు. అంతేగాని బ్రహ్మచారి వచ్చి నేను గృహస్థాశ్రమంలో లాగా ఉంటానంటే కుదరదు, ఆరణ్యకంలో ఉంటానంటే కుదరదు. కానీ గృహస్థాశ్రమంలో ఉంటే బ్రహ్మచారిగాను ఉండొచ్చు, ఆరణ్యకం వానప్రస్థంలో ఉన్నట్టు ఉండొచ్చు, సన్యాసంలో ఉన్నట్టు ఉండొచ్చును. దానికి కండిషన్స్ ఉన్నాయి. సన్యాసం అంటే భార్య ఉంటుంది కనుక, గృహస్థాశ్రమంలో ఉన్నాడు కనుక దాని అనుమతి తీసుకోవడము అవి ఉంటాయన్నమాట. సో ఈ రకంగా గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉన్నతమైన ఆశ్రమం అని చెప్పారు. తర్వాత ఈ ఈ ఈ యజ్ఞయాగాదులు చేయడానికి కానీ, క్రతువులు నిర్వహించడానికి కానీ ఇది బాధ్యత మాత్రమే కాకుండా అర్హత కూడా ఉన్నది గృహస్థాశ్రమంలోనే. ఇవన్నీ బ్రహ్మచారి చేయలేడు, అటు మిగతా ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు కూడా చేయలేరు అన్నమాట. సన్యాసి ఇప్పుడు చేయలేడు, ఒక్కళ్ళు ఉండేవాళ్ళు చేయలేరు, ఓన్లీ దంపతులు మాత్రమే కూర్చుని చేయగలుగుతారు. ఇది సంహితలు, బ్రాహ్మణాలు. మూడోది వానప్రస్థాశ్రమము అని అంటాం. ఇది ఆరణ్యక భాగం ఇందులో ఉంటుంది. ఆరణ్యక భాగం అంటే ఏమిటంటే, ఇక్కడ ఈ గృహస్థాశ్రమం నుంచి అన్ని బాధ్యతలు నెరవేర్చుకున్న తరువాత కేవలం భగవత్ స్మృతిలో ఉండిపోవడానికి, అంటే భగవంతుని స్మరిస్తూనే జీవితాన్ని, శేష జీవితాన్ని గడపడానికి ప్రశాంతంగా ఉండేదాన్ని ఆరణ్యకము అంటాం. ఇక్కడ ఏం చేస్తాం మనము? సాధారణంగా ఉపాసన తీసుకుంటాం. ఎందుకంటే ఇంకా వేరే బాధ్యతలన్నీ తీరిపోయే పనులేమీ లేవు. రోజు చేసుకునే నిత్య కృత్యాలు కొన్ని ఉంటాయి కదా, నిత్యానుష్ఠానాలు కొన్ని ఉంటాయి కదా. ఉదాహరణకి మనం సంధ్యావందనాలు ఇటువంటివి చిన్న చిన్నవి. అంతకంటే పెద్ద క్రతువులు కూడా వీళ్ళకి ఏమీ లేవు, యజ్ఞాలు యాగాలు ఏమి ఉండవు. వాళ్ళకి నిత్యానుష్ఠానాలు ఉంటాయి. మినిమం అనుష్ఠానం చేసుకోవడం, భగవంతుడిని స్మరిస్తూ ఉండడం. ఈ భగవద్ధ్యానంలో ఉండడానికి ఒక ఒక ఫోకస్ పెట్టుకుంటాం. కొందరు హనుమంతుడిని ధ్యానం చేస్తారు, శ్రీరాముని చేయొచ్చు, ఒకరు శ్రీకృష్ణుని చేయొచ్చు. అంచేత ఒక్క దేవతని పెట్టుకొని చేసేదాన్ని మనం ఉపాసన అని అంటాం. పూర్తిగా అదే ధ్యాసలో ఉండిపోవటము అన్నమాట. అంచేత ఇది అరణ్యకాలు అనేటటువంటిది వానప్రస్థాశ్రమానికి సంబంధించినది. సన్యాసాశ్రమం 4వ ఆశ్రమం. అది అందరూ తీసుకోవాల్సిన అగత్యం మనకి లేదు. ఉంటే మన వర్ణాశ్రమాల్లో కూడా 4వది సన్యాసం ఉంది. ఈ సన్యాసం సంబంధించినటువంటి వేద భాగం ఏమిటంటే ఉపనిషత్తులు. కనుక సంహితలు, బ్రహ్మచర్యం, బ్రాహ్మణాలు, గృహస్థాశ్రమం, ఆరణ్యకాలు, వానప్రస్థాశ్రమం, ఉపనిషత్తులు లేక జ్ఞానానికి సంబంధించినటువంటిది ఇదంతా కూడా సన్యాసాశ్రమంలో ఇవి నేర్చుకుంటాము. ఇలాగా రిలేట్ చేశారు అనమాట. అంటే ఈ సంహితలు సంహితల్లో ఉన్నదే బ్రాహ్మణాల్లో చెప్పి ఇది అనుష్ఠానం చేసేవి కనుక ఇది కర్మకాండలోకి వస్తుంది. అంటే ఈ కర్మకాండ ఎందుకు ఉంది అసలు? కర్మకాండ అంటే ఏమిటి, ఎందుకుంది అని అంటే, ఎప్పుడైనా కానీ మోక్షాన్ని మనం పొందాలి అని అంటే భగవద్ధ్యానంలో ఉండాలి కనుక, భగవద్ధ్యానంలో ఉండి ఆత్మని పరమాత్మలో లీనం చేయగలగాలి. యోగము అంటే యోజయతే ఇది యోగ అని చెప్తాం కదా. అంచేత ఆ స్థితి రావాలి అంటే అపరిమితమైనటువంటి ఏకాగ్రత రావాలి. దేనికి రావాలి? చిత్తానికి, మనస్సుకి రావాలి. మనస్సు ఏకాగ్రత అంటే ఆ ఒక్క పెట్టుకున్న టార్గెట్ పరమాత్మ మీద తప్ప ఇంకెటు పోకుండా ఉండాలి. ఈ ఏకాగ్రతని సాధించటానికి గాను కొన్ని ప్రాక్టీసెస్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ గా ఏకాగ్రత రాదుగా. మనం కాస్త కళ్ళు మూసి కూర్చుంటే నిద్ర అయినా వస్తుంది, లేకపోతే నిద్ర రాకపోతే వేరు వేరే ఆలోచనలైనా వస్తాయి. కానీ మనస్సును మనం బ్లాంక్ గా పెట్టగలమా? పెట్టలేం. ఆలోచనలు రాక
ఆ పెట్టగలగడాన్ని సాధన చెయ్యాలి అని అంటాం. ఆ సాధన చెయ్యాలి అంటే శారీరకంగా కొంత కృషి జరగాలి. శరీరాన్ని వశంలోకి తెచ్చుకుంటే మనస్సు వశంలో ఉంటుంది. మనస్సును వశం చేసుకుంటే శరీరం వశంలోకి వచ్చినట్లు అట్లా కూడా చెప్పొచ్చు. అది చేసుకుంటే భగవద్ధ్యానం మీద ఏకాగ్రత కుదురుతుంది. అందుకని ఇక్కడేమో దీనికోసం మనకి కర్మకాండ దానికోసం చెప్పారు అన్నమాట. కర్మ అంటే అనుష్ఠానాలు చేయడం. అనుష్ఠానాలు చేసినందువల్ల ఏకాగ్రత కుదురుతుంది. నిజంగా కర్మకాండ వల్ల సాధించేది ఏమిటి అంటే చిత్త ఏకాగ్రతని మనం సాధిస్తాము. అది ఇంపార్టెంట్. ఈ చిత్త ఏకాగ్రత సాధించిన తరువాత ఆ ఏకాగ్రత నుంచి మనం జ్ఞానకాండలోకి వెళతాం. ఉపాసన కాండ అనేది మధ్యలో, ఇది కూడా కర్మకాండలోనే ఒక భాగమే అనుకోండి. ఇది గృహస్థాశ్రమానికి సంబంధించి చేసేటట్టు వానప్రస్థాశ్రమంలో తేడా ఏమి లేదు ఈ రెండింటి విషయాల్లోనూ. కాకపోతే జ్ఞానకాండ అంటే పూర్తిగా అంటే మనకి ఏకాగ్రత కుదిరిన తర్వాత చిత్త ఏకాగ్రత కర్మకాండ ద్వారా మనం సంపాదించుకున్న తర్వాత ఇంకా కర్మకాండని విడిచిపెట్టేయచ్చు. కర్మకాండ ఇంకా అక్కర్లేదు అనమాట. కర్మలు ఏం చేయక్కర్లేదు. జ్ఞానకాండలో కేవలం భగవంతుని గురించినటువంటి సత్యాన్వేషణ మాత్రమే జరుగుతుంది. జరగ్గా ఆఖరికి వచ్చేది ఏమిటంటే మనం నిన్న 4 మహావాక్యాలు చూసాం కదా. ఆత్మే పరమాత్మ, రెండింటికి తేడా లేదు, అభేదం. ఇదే జ్ఞానం అనేది. దాన్ని అర్థం చేసుకోవడం కాదు, దాన్ని సాధించగలగాలి. అంటే మీలో ఉన్న ఆత్మని పరమాత్మ విశ్వాత్మలో ఐక్యం చేసి మీ శరీరాన్ని మీరు పరాయిగా చూడగలగాలి, బయటకు వచ్చి చూడగలగాలి. అది ఆ స్థితి వచ్చేటటువంటిది జ్ఞాన సముపార్జన అని అంటాం. అదే మోక్షము, జీవన్ముక్తి. ఈ వ్యవహారం అంతా బ్రతికుండగానే జరుగుతుంది. జీవన్ముక్తుడన్నా మోక్షం సంపాదించాడు అన్నా బ్రతికుండగానే జరుగుతుంది. తర్వాత బ్రతికుండగా జీవన్ముక్తుడు అయిన తర్వాత శరీరం కొంతకాలం ఉంటుంది. ఎందుకంటే దాని శేషభాగం ఏమైతే కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా అనుభవించిన తర్వాత శరీరం ఇంకా దానంతటది లయమైపోతుంది. ఇంకా అది మళ్ళీ పునర్జన్మ రాహిత్యం వచ్చేస్తుంది. దాన్ని మనం మోక్షము అని అంటాం. ఈ రకంగా ఇవన్నీ చక్కగా మనకి ఒకదానికొకటి రిలేట్ చేసి జీవితాన్నంతటినీ కూడా ఇందులో పెట్టారు అన్నమాట. ఇందులో మనకి చెప్పారు. ఇప్పుడు ఈ వేదాలకి సంబంధించి 4 వేదాలకి సంబంధించి ఇంతవరకు ఇది ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఈ 4 వేదాలకి సంబంధించి ఉపవేదాలు అని ఉన్నాయి. ఈ ఎక్కువగా చెప్తే మరి టైం ఎక్కువైపోతుంది. ఉపవేదాలు ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ఉపవేదము అని అంటాము. అవి ఉన్నాయి. అవి ప్రత్యేకమైనటువంటి జ్ఞాన సముపార్జన చేసేటటువంటివి, మనకు ప్రాక్టికల్ గా ఉపయోగించేవి. వేదాంగాలు ఉన్నాయి. ఈ వేదాంగాలలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. మనకు తెలుసు షడ్వేదాంగాలు అని అంటాం. వేదాంగాలు అంటే వేదానికి అంగం లాంటివి. ఇవన్నీ పెట్టడం అవసరం ఏమిటి అంటే వేదం యొక్క రూపసిద్ధి చెడిపోకుండా, రూపసిద్ధి మారిపోకుండా ఉండేలాగా జాగ్రత్త తీసుకునేటందుకు ఏ విధంగా దాన్ని అనుష్ఠానం చేయాలి వేదాల్ని అనేది చెప్పేటందుకు ఒక 3 వేదాంగాలు. తర్వాత వాటిని మనం వేదంలో చెప్పినటువంటి వాక్యాల్ని, మంత్రాల్ని అర్థం చేసుకుని అనుష్ఠానం చేసుకునేందుకు వీలుగా చెప్పినటువంటివి 3 వేదాంగాలు. మొత్తం 6 వేదాంగాలు చెప్పారు. దర్శనాలు అని అంటే ఏమిటంటే వేదాంగాలో నుంచి వచ్చినటువంటి జ్ఞానము దర్శనాలు. దర్శనము అని అంటే మనకి దర్శించి చెప్పినది దర్శనము. ఇందులో ఉండేటటువంటి జ్ఞానాన్ని ఇక్కడ మనం తీసుకొచ్చి దర్శనాల కింద చూపించారు. ఒక్క వేదాలు ఒకటే మనకి అపౌరుషేయము. మిగిలినవన్నీ వేదాల్లో భాగాలు బ్రాహ్మణాలు వీటి దగ్గర నుంచి ఇంకా అన్ని కూడా ఋషులు వ్రాసినవే, తాపసులు చేసినటువంటివే. తర్వాత కొన్ని శాస్త్రాలు అంటే జీవితాన్ని మనం సరైన విధానంలో నడిపించుకునేందుకు చేసేటటువంటివి. తర్వాత ఆగమాలు. ఈ ఆగమాలు అని అంటే ఏమిటంటే ఈ అనుష్ఠానాన్ని అనుష్ఠానాలు చేసుకునేటందుకు కొన్ని రాసినటువంటి ప్రిన్సిపల్స్, సూత్రాలు, కొన్ని నియమాల్ని చెప్పేటటువంటివి ఆగమాలు. ఎటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఆచరణ చేయాలి అనేది. తర్వాత ఈ వేదాల్లో చెప్పినటువంటి దాన్ని ప్రాక్టికల్ గా ఉదాహరణ సహితంగా కథారూపకంగా చెప్పేటటువంటివి పురాణాలు అని అంటాం. ఇంకా రామాయణ మహాభారతాల్ని మనం ఇతిహాసాలు అని అనొచ్చు. ఇది చరిత్ర జరిగినటువంటిది అని అర్థం. భగవద్గీత అనేటువంటిది సర్వవేదోపనిషత్ సారం. భగవద్గీత ఇది ఒక స్మృతి, అద్భుతమైన స్మృతి గ్రంథం. ఎల్లవేళలా ప్రపంచం అంతా కూడా కొనియాడబడుతుంది. అందరూ కూడా అంగీకరించినటువంటి సత్యం భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. ఇదండి. ఇప్పుడు ఇంతవరకు మీరు ఈ 5 వరకు ఇక్కడ చదివారు. మీరు కాండలు చదివారు, ఈ అరణ్యకాలు చదివారు. వీటి మధ్యలో లింకులు మనం చెప్పుకున్నాము. తర్వాత ఏమో
ఈ ఉపవేదాలు ఇవి చెప్పండి. ఉపనిషత్తులను పక్కన పెట్టాను, కింద కంటిన్యూ చేస్తాం అనమాట. సో ఈ ఉపవేదాలు ఏ వేదానికి సంబంధించినది అన్ని వరుసలోనే ఉన్నాయి 4. ఇది చదవండి. ఆ, ఇది చదవండి, తర్వాత కంటిన్యూ చేయండి. ఆ, ఆ, ఉపవేదములు 4. ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం, యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం, సామవేదానికి ఉపవేదం గంధర్వ వేదం, అథర్వ వేదానికి ఉపవేదాన్ని శిల్ప అనొచ్చు, స్థాపత్య వేదం స్థపత్య 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 స్థపతి అంటే ఇంజనీర్, ఆర్కిటెక్ట్ స్థపతి అంటే. స్థపత్యము అంటే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ అన్నమాట, అంతే. శిల్పము అంటే కూడా అదే కదా. శిల్పము అని అంటే కళ, చేయడానికి సంబంధించింది. కొన్ని చోట్ల గంధర్వము సర్ప వేదం అని కూడా ఇచ్చారనుకుంటాను మహోదయ. స్థపత్య వేదము, స్థపత్య వేదము అని ఉంటుంది దీన్ని. ఉపవేదం ఇది ఇది అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఉపవేదం. ఇది ప్రాక్టికల్ గా ఉండేది. గాంధర్వము అంటే గంధర్వ గానము అని అందుకే అంటాం. ఇది సామవేదానికి సంబంధించిన ఉపవేదం గంధర్వము. ఇందులో ఏమిటంటే గంధర్వ వేదంలో మీకు సంగీతానికి సంబంధించిన నియమాలు అన్నీ ఉంటాయి. అంటే వేద మంత్రాల్ని సంగీతయుక్తంగా, స్వరయుక్తంగా ఎలాగ గానం చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సరే, ధనుర్వేదం అంటే ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నీ కూడా యుద్ధ విద్యలు, అన్నిటికీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ సంబంధించిన, ఆయుధాలకు సంబంధించినటువంటిది. ఇది యజుర్వేదం, అనుష్ఠానాలు ఇవన్నీ నేర్చుకునేటువంటి విషయాలు. ఆయుర్వేదం అనేది మనం ఋగ్వేదానికి సంబంధించి చెప్పినటువంటిది. ఇవి ఉపవేదాలు అన్నమాట. ఇవన్నీ అడుగుతారండి. ఏ ఉపవేదం ఏ వేదానికి సంబంధించింది ఏది అనేది అడుగుతారు. మ్యాచింగ్ గా కూడా ఇవ్వచ్చును. తర్వాత షడ్వేదాంగాలు ఇవన్నీ మీకు తెలుసును, చదివేయండి, పేరు చదివేయండి ఒకసారి. వేదాంగములు 6: శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. దర్శనములు అది కూడా 6 దర్శనాలు. వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంస, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే వేదాంతం అని కూడా అంటారు. బాగా చెప్పారు. ఇవి 3 జంటల కింద చెప్తాం. వైశేషిక, న్యాయ దర్శనాలు, సాంఖ్య యోగాలు, మొత్తం మీమాంస అనే దాంట్లోనే పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అని అంటాం. మనం ఉత్తి మీమాంస అంటే అర్థం పూర్వ మీమాంస అనే అర్థం. శాస్త్రములు నీతి శాస్త్రములు, స్మృతి శాస్త్రములు. ఇక్కడ నీతి శాస్త్రంలో అర్థశాస్త్రం తీసుకోవచ్చా మహోదయ? ఇక్కడ విశేషమైన నీతి అంటే ఇక్కడ మొరేలు ఎథిక్స్ అని కాదండి. అర్థశాస్త్రమే అర్థం. ఇక్కడ నీతి శాస్త్రం అంటే అర్థశాస్త్రము అనే అర్థం. అర్థశాస్త్రము అని అంటే ఎకనామిక్స్ అని కూడా ప్యూర్లీ తీసుకోవడానికి వీల్లేదండి. దానికి సంబంధించినటువంటి రూల్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ చెప్పండి. నీతి శాస్త్రానికి చాణక్యుడి అర్థశాస్త్రం ఉంది, అది నీతి శాస్త్రం. ఏది నీతి శాస్త్రం అంటే అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ అని కాదు అక్కడ. ఇప్పుడు భూమి పంపకాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి, రాజులు ఎలా పరిపాలించాలి, ఇవన్నీ కూడా అందులో రాశారనమాట. మొత్తం ఒక ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. స్మృతులు అంటే ఇది కూడా అంతే. జీవన విధానంలో ఉండేటటువంటి ఎవరెలా ఉండాలి, ఎవరెలా అవ్వాలి, అలా కనుక ప్రవర్తించకపోతే వేసేటువంటి శిక్షలు ఏమిటి, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇందులో మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇట్లా స్మృతులు అన్నీ ఉన్నాయి. ఈ స్మృతుల్లోకి భగవద్గీత కూడా వస్తుంది, అది కూడా ఒక స్మృతిగా గ్రంథమే. తర్వాత ఆగమాలు చెప్పండి 3. ఆగమములు శాక్త, శైవ, వైష్ణవ. అంటే శైవ అంటే శివుడికి సంబంధించింది, వైష్ణవ అంటే అలా కాదు కదా మహోదయ ఇది? అలాగే కరెక్టే మీరు చెప్పింది. శైవము అంటే శివుడికి సంబంధించినటువంటిది, వైష్ణవము అంటే విష్ణువుకి సంబంధించినటువంటి ఆరాధనలు, శాక్తము అంటే అమ్మవారు. అమ్మ అంటే మనం ఎక్కువ లలిత అమ్మవారిని పెట్టుకొని చేస్తామే. శక్తి ఆరాధకులు ఉంటారు కదా, శాక్తులు వాళ్ళని. ఆ శక్తి ఆరాధన చేసే వాళ్ళని శాక్తులు అని అంటాం అనమాట. అది శాక్తము శాస్త్రము. అలాగే శైవము ఇది ఒక ఆగమము అని అంటే ఏమిటంటే ఈ ఈ ఈ బిలీఫ్స్ కి సంబంధించి ఉండేటటువంటి నియమాలు, పద్ధతులు అన్ని పెట్టిన గ్రంథాలని ఆగమాలు అని అంటాం. అంటే దేనిని ఎలా అనుష్ఠానం చేయాలి, ఏ విధంగా కొలవాలి, ఆరాధనలు చేయాలి, పూజలు, వ్రతాలు ఏమన్నా చెప్పండి. ఇటువంటి వాటన్నింటికి సంబంధించినటువంటి క్రతువులన్నీ చెప్తూ, పద్ధతులన్నీ చెప్పేవాటిని ఆగమాలు అని అంటాం. ఇందులో శక్తికి సంబంధించినవి అంటే అమ్మవారికి సంబంధించినవి. శైవ అంటే శైవులు, అంటే స్మార్తులు. ఇంకా ఈ తేడాలన్నీ ఉంటాయి. మనందరం స్మార్తుల్లోకి వస్తాం. మనం శైవులు,
వైష్ణవులు అంటే ప్రత్యేకించి మనం వైష్ణవులు అని అంటాం కదా, వాళ్ళని వాళ్ళు విష్ణువుని ఆరాధించేవాళ్ళు. సో ఈ 3 శాఖలు మనకి ఉన్నాయి అన్నమాట. ఈ 3 శాఖలు కూడా మనం ఆరాధన చేసే శాఖలు ఈ 3 చెప్తాం మనం. వీటికి సంబంధించినటువంటి శాస్త్రాలని ఆగమాలు అని అంటాం అంతే. తర్వాత పురాణాలు మనకు తెలిసినవి కదా, అష్టాదశ పురాణాలు వ్యాస మహర్షి మహానుభావుడు అవన్నీ ఆయన రాశాడు. దానికేమో మళ్ళీ ఉప పురాణాలు ఉన్నాయి, 18 ఉప పురాణాలు అని చెప్తాం, 64 ఉప పురాణాలని చాలా ఉన్నాయి. మెయిన్ అష్టాదశ పురాణాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా రామాయణము మహాభారతం అనేటువంటి ఇతిహాసాలు మనకు చెప్పినటువంటివి, జరిగినటువంటివి ఇదనమాట. ఇంతవరకు పురాణాల్లో ఏముంటుంది అని అంటే, మనం ఈ పైన నేర్చుకున్న జ్ఞానానికి అంతటి కూడా అనుష్ఠానంలోకి ఏ విధంగా తెచ్చారో కథారూపకంగా ఇవన్నీ జరిగినవి అని చెప్పడానికి ఏమీ లేదు. మనకేమి రుజువులు ఏమి లేవు చారిత్రకంగా. జరగలేదు అనడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే అందులో చెప్పినటువంటి సత్యాలే మన అనుభవంలో కనపడేవే కనుక. అవన్నీ కూడా లింక్ అయినటువంటివే కనుక వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానానికి. ఇంతేనండి. ఇది టోటల్ గా మనకు ఒక పిక్చర్ అన్నమాట మన దీని గురించి. తర్వాత వేదానికి పర్యాయ పదాలు ఇంకా 5 మనం చూసాము, ఇది చదవక్కర్లేదు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శాఖల గురించి మనకి చాలా సార్లు ఇస్తారు ఇవి. ఇందులో ఇక్కడ చూడండి, వరుసగా 4 వేదాలకి సంబంధించి చదువుదాం. ఋగ్వేదంలో ఏ విధంగా దాన్ని చాప్టరైజ్ చేశారు, అధ్యాయీకరణ ఏ విధంగా చేశారు అని చెప్తే, ఋగ్వేదంలో ఉన్నటువంటివి 1028 సూక్తాలు, 10,600 మంత్రాలు అంటూ ఉంటారు చూడండి. నిన్న మనం చూసాం 10,575.25 అని. అది కరెక్ట్ గాని 10,600 అని కూడా ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో ఇస్తూ ఉంటాడు. నియర్ నంబర్ ఏది ఉంటే అది పెట్టండి. 10,575కి నియర్ ఏది ఉంటే అది పెట్టండి. జనరల్ గా 10,600 అంటూ ఉంటారు. అందుకని ఆంకి కూడా చూపించాను, రేపు మళ్ళీ డౌట్ పడకుండా. వీటిని ఎవరు ఖచ్చితంగా లెక్క పెట్టలేరు కదా అంటాను. వీటిని ఏమంటాం, ఋగ్వేదంలో ఉండే శ్లోకాలే అవి. వాటిని మంత్రాలు అని అంటాం. తర్వాత రుక్కులు అని కూడా అని అంటాం. వీటిని రిచాలు అని కూడా అంటాం. ఈ రి అంటే ఇక్కడ రిచాలు అనే ఉచ్చారణ కోసం రాశాను, కానీ ఇక్కడ అరు రాయాలన్నమాట. రుచ అన్నమాట. అది రుచాలు, రుక్కులు అంటే రుక్ అని అంటే కూడా అది కూడా మంత్రం అనే అర్థం. అందుకనే దాని నుంచి అది రుక్ వేదము, రుక్ రూపంగా ఉన్నటువంటి వేదము అని అర్థం. ఋగ్వేదము అని పేరు వచ్చింది. ఇది దీనికి ఉన్న పేరు. ఇంకా దీని చాప్టరైజేషన్ ఎలా ఉంది. తర్వాత ఒక్కొక్క వేదానికి సంబంధించి మహాపురుషులు ఉన్నారు కదా, మన వాళ్ళు పాత ఋషులు ఉన్నారు కదా. ఒక్కొక్క ఋషి ఆ వేదంలో ఉన్న విషయాన్ని ఆయన అడాప్ట్ చేసుకుని ఆయన అనుష్ఠాన విధానం గాని, ఆయన అర్థం చేసుకున్న విధానాన్ని గాని చెప్పిన దాన్ని బట్టి కొందరు దానికి ఫాలోవర్స్ ఉంటారు కదా. సో ఇలా ఫాలో అయిన వాళ్ళు ఒక ఋషి గారు చెప్పిన అర్థంలో విధానంగా ఫాలో అయ్యే వాళ్ళని ఒక శాఖకి సంబంధించిన వాళ్ళు అని అంటాం. ఋషుల్ని బట్టి శాఖలు అవుతాయి అన్నమాట. ఇలాంటివి అనేకమైన శాఖలు ఉంటాయి, 100, 1000 ఉన్నాయి శాఖలు. అది మనకి ముక్తికి ఉపనిషత్తు అని అందులో అక్కడక్కడ ఉదాహరించబడ్డాయి అవి. అవన్నీ మనకు అక్కర్లేదు. ఫైనల్ గా ఇప్పుడు మనం చెప్పుకునేది దేని గురించి అంటే, మనకి ఖచ్చితంగా ఇన్ని శాఖలు ఉన్నాయి అని తెలిసినవి ఎన్ని, అంటే ఖచ్చితంగా తెలిసాయి అంటే దానికి మనకి చారిత్రకంగా మనకి కొంత రుజువులు ఉన్నాయి అన్నమాట. అయితే శాఖలు ఉన్నట్టు రుజువులు ఉండొచ్చు, కానీ ఆ శాఖలన్నీ కూడా దాని తాలూకు లిటరేచర్ మనకి అవైలబుల్ గా ఉందంటే లేదు. కొన్నింటి మాత్రమే అవైలబుల్ గా ఉంది. అందులో మనం ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాం ఎన్ని, మీకు ఋగ్వేదానికి సంబంధించి 21 శాఖలు ఉన్నాయని తెలిసింది. 21 శాఖలు. ఇందులో ముఖ్యమైన శాఖలు ఏమిటంటే 5 శాఖలండి. ఇది తప్పకుండా పరీక్షల్లో ఈ శాఖలకి సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. ఇది ఎక్కువగా మ్యాచింగ్ లో వస్తుంది అనమాట. ఒక పక్కన వేదము, ఇంకో పక్కన శాఖ, దేనికి అనేది మ్యాచ్ చేయాలి. లేదు విడిగా సింగులర్ క్వశ్చన్ గా కూడా రావచ్చు. ఇందులో 5 శాఖలు ప్రముఖంగా చెప్పబడ్డాయి. ఈ 5 శాఖలకి సంబంధించినటువంటి లిటరేచర్ అంతా మళ్ళీ అవైలబుల్ గా లేదు. 5 శాఖలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, కొంత రుజువులు ఉన్నాయి, అక్కడక్కడ ముక్కలు దొరికి ఉండొచ్చును. పూర్తిగా మనకి దొరికినటువంటి ఒకే ఒక్క శాఖ తాలూకు సంహితా భాగం మనకు దొరికినటువంటిది ఒకే ఒకటి ఉంది. అది శాఖల సంహిత అని అంటాం. సంహితా భాగం అంటే వేదంలో, ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రభాగం అనమాట. అది శాఖల సంహిత అని అంటాం. ఈ 5 శాఖలు పేర్లు రావాలి. శాఖల, భాష్కల, ఆశ్వలాయన, శాంఖాయన, మాండూకాయన. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ పేర్లు బట్టే మీకు సాధారణంగా దానికి సంబంధించిన బ్రాహ్మణాలకి అవే పేర్లు ఉంటాయి.
ఉపనిషత్తులకి ఇవే పేర్లతో వస్తాయి అన్నమాట. ఇప్పుడు శాంఖాయనకి కౌశీతకి అంటే ఋషిని గురించి అనమాట. కౌశీతకి అంటే కుషిత అనే ఆ రుచికి సంబంధించినటువంటి శాఖ శాంఖాయన. అంచేత ఈ రెండు పేర్లు ఒకటే, శాంఖాయనం అన్నా కౌశీతకి శాఖ అన్నా ఒకటే. 5 శాఖలు శాఖల భాషల ఆశ్వలాయన, శాంఖాయన లేక కౌశీతకి అండ్ మాండూకాయన. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మాండూకాయన అని ఉంది కదండి, మాండూక్య అని ఒకటి వస్తుంది మీకు. ఈ మాండూకాయన శాఖ అని అంటే ఋగ్వేదానికి సంబంధించింది. అంటే మనం సూక్ష్మంగా కొంచెం కిటుకులు గుర్తుపెట్టుకోవాలి, పొరపాటు పడకుండా పరీక్షలో ఇటువంటివి ఇస్తారు. మాండూకాయన శాఖ ఏ వేదానికి సంబంధించినది అని అంటే ఋగ్వేదానికి సంబంధించినది. వీటికి సంబంధించే పేర్లన్నీ కూడా ఉంటాయని చెప్పాను మీకు. బ్రాహ్మణాలు ఉపనిషత్తులు, మాండూక్యోపనిషత్తులు ఉంది చూడండి, దగ్గరగా ఉంటాయి. మాండూకాయన శాఖ, మాండూక్యోపనిషత్తు. మాండూకాయన శాఖ అంటే ఋగ్వేదంలో శాఖ, మాండూక్యోపనిషత్తు అంటే అథర్వవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు అది. సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. కానీ అంటే ఇది ఏ శాఖగా మాండూక అలా కనపడగానే గబుక్కుని మనం అథర్వవేదం అని గుర్తుపెట్టేయడము, శాఖ అడిగితే అథర్వవేదం అని చెప్పేయడము, లేకపోతేనేమో మాండూక్యోపనిషత్తు అనగానే ఋగ్వేదం అని రాయడం, ఇటువంటి పొరపాట్లు జరగకుండా కొంచెం అలర్ట్ గా ఉండాలి అన్నమాట. సో 21 శాఖలు. దీన్ని ఏ విధంగా విభజించారు అంటే 8 అష్టకాలుగా ముందు విభజించారు. అష్టక విభజన ముందు జరిగింది ఇది. అయితే ఈ అష్టక విభజన అనేది అనుష్ఠానాల్లో కొన్ని ఇబ్బందులు ఉండడము, కన్ఫ్యూజింగ్ గా ఋషులు ఇటు అటు పడటము, ఒక ఆర్డర్ లేకుండా ఉండటం బట్టి ఏం చేశారంటే దీన్ని మళ్ళీ రీక్లాసిఫై చేశారు, మండలాల కింద క్లాసిఫై చేశారు. సేమ్ మ్యాటరే. 8 అష్టకాలుగా చేశారు, 10 మండలాలుగా కూడా తర్వాత దీన్ని ఇంప్రూవ్ చేశారు. మనం ఇప్పుడు ఫాలో అయ్యేది 10 మండలాల క్లాసిఫికేషన్ ని ఫాలో అవుతాము అనమాట. ఇందులో ఏం చేశారంటే మంత్ర ద్రష్టలు అంటే మనకు దర్శించి చెప్పిన వాళ్ళు, దేవతలు, ఏ సబ్జెక్ట్ ఏది అనే దాన్ని బట్టి ఒక కంటిన్యూమ్ ఒక పద్ధతిగా క్లాసిఫై చేసి మండల విభజన చేశారు. అంచేత అష్టక విభజన మండల విభజన అనేది, అష్టకము అంటే తెలిసిపోతూ ఉంటుంది 8 ఉన్నాయి అని, మండలాలు అంటే 10 మండలాలు అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇందులో 2 నుంచి 9 వరకు ఉండే మండలాలు ప్రాచీన మండలాలు అని చెప్పాను నేను. ఇవి ఎందుకు ఇది ప్రాచీన మండలాలు అన్నామంటే నిన్న మీకు చెప్పాను, ఇవి ఋషిక మండలాలు అని అంటారు. ఒక్కొక్క మండలం ఒక ఋషికి సంబంధించింది ఉంటుంది. ఈ ఋషులందరూ పాత వాళ్ళు కనుక వాళ్ళు మొదట్లో రాసినటువంటివి ఇవన్నీ కూడా 2 to 9 మండలాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ఋషిక మండలాలు అయినప్పటికీ ఇందులో 8వ మండలంలో కొంచెం ఎక్కువ మంది ఋషులు కలిపి ఉంటారు. మిగతా 8 తప్ప 2 నుంచి 9 వరకు ఉన్న మిగతా మండలాలు ఒక్కొక్క మండలం ఒక్కొక్కటి ఋషికి సంబంధించింది. 2వ మండలం గృత్సముద్రుడికి సంబంధించింది, 3వది విశ్వామిత్రుడికి సంబంధించింది. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మండలం కింద ఉన్నాయి అన్నమాట. 1, 10 మండలాలు అర్వాచీనం అంటే కొత్తగా వచ్చాయి, అంటే ముందు ఉన్నప్పుడు ఇవి లేవు, తర్వాత ఇవి ప్రతిక్షేపించబడ్డాయి వేదంలో అని చెప్తారనమాట. తర్వాత అంటే ప్రస్తుత కాలం అని కాదు, ఇది ఆ ఋషి కాలం నాటిదే, కానీ ఇంత ప్రాచీనమైనటువంటివి కాదు. అందుకనే 1, 10 మండలాలు ఋషిక మండలాలు కాదు, చాలా మంది ఋషులు ఉంటారు. ఇందులో ఈ ముఖ్యమైనటువంటి ఋషుల తాలూకు పిల్లలు తర్వాత తరాల వాళ్ళందరూ రాసినవన్నీ కూడా వీటిల్లో ఉన్నాయి అన్నమాట. సూక్త ద్రష్ట ఋషులు అని అంటామని చెప్పామంటే, సూక్తాలు అంటే సంహిత భాగము, మంత్ర భాగము, వీళ్ళు ద్రష్టలు, వీటిని దర్శించి మనకి చెప్పినటువంటి అందజేసిన వాళ్ళు, అంటే వాళ్ళు పరమేశ్వర ముఖంగా విని మనకి గ్రహింపు చేసుకొని మనకి చెప్పినటువంటి వాళ్ళు, వీళ్ళని ఋషులు అని అంటాం అనమాట. వీళ్ళని ఇందులో ఉండేటటువంటి వాటిని మంత్రాలు, రుక్కులు లేక రిచాలు అని అంటాం. ఈ పేర్లన్నీ కూడా రావాలండి. ఇప్పుడు ఇందులో ఈ ద్రష్టలు, ఈ ఋషులు అని ఎవరైతే చెప్పామో ఈ ఋషుల్లో కూడా ఒక క్లాసిఫికేషన్ ఇచ్చారు. ఋషులకు కూడా ఒక క్లాసిఫై చేశారు. ఏ విధంగా అని ఋషుల్ని శతర్చులు, మధ్యములు, క్షుద్ర సూక్తులు, మహాసూక్తులు అని ఉంటాయి. ఈ పేర్లు చూస్తే కొన్ని క్షుద్ర సూక్తులు అంటే చెడ్డ పేరులా ఉంటుంది. క్షుద్రము అంటే మనం అనుకునే ఆ క్షుద్ర శక్తులు ఆ క్షుద్రం కాదండి. ఇక్కడ క్షుద్రము అంటే చిన్నది అని అర్థం అంతే. క్షుద్రము అంటే చాలా తక్కువ, క్లుప్తము అని అర్థం అనమాట. అది క్షుద్ర సూక్తులు, మహాసూక్తులు. ఇది ఎలా చెప్పాను, శతర్చులు అని అంటే ప్రథమ మండల ద్రష్టలు. నేను ఇంక పదే చెప్పను, ఒక్కసారి మీకు చెప్తున్నాను. ఇందులో ఏదన్నా నేను రాశాను అంటే ఇది పరీక్షలో వచ్చినదే, తప్పకుండా అడుగుతాడు. శతర్చులు అంటే ఎవరు, ప్రథమ మండలం రాసిన వాళ్ళ, 2 to 8 మండలాలు రాసిన వాళ్ళ, ఇట్లా అడుగుతారు అనమాట. అలా వచ్చినవే ఇవన్నీ. అందుకని ప్రతిదీ కూడా మీరు ఏది తేలిగ్గా తీసుకోవద్దు, ఏదో జనరల్ గా నోట్స్ రాసుకుపోయాం అన్నట్టు కాదు. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ ఆఫ్ దిస్ ఈజ్ ఏ క్వశ్చన్. అట్లా గుర్తు పెట్టుకుని మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక్కసారి వినోదలేస్తే చాలు, అవసరానికి గుర్తొస్తాయి, పర్వాలేదు.
సో శతర్చులు అని ఎవరినన్నారు అంటే ప్రథమ మండలంలో ఉండే ఋషులందరినీ కూడా ప్రథమ మండల సూక్తాలని సమర్పించిన వాళ్ళని శతర్చులు అని అన్నారు. మధ్యములు అని అంటే 2 to 9 మండలాల ద్రష్టలు, వీళ్ళనేమో మధ్యములు అని అన్నారు. చూసారా, ఇది ఈ 2, 9 ప్రాచీనమైనటువంటి మండలాలు. ఇది అర్వాచీన మండలం, ప్రథమ మండలం. 10వ మండలం కూడా అర్వాచీనమే. ఇందులో 2 రకాలుగా చేశారు ఈ చెప్పిన వాళ్ళలో. క్షుద్ర సూక్తులు అంటే సూక్తాలు చెప్పిన వాళ్ళు సూక్తులు అన్నమాట. మహాసూక్తులు. క్షుద్ర సూక్తులు అంటే ఏమిటంటే వాళ్ళు రాసినటువంటి దాంట్లో 10 కంటే తక్కువ, అంటే ఒక సూక్తంలో 10 కంటే తక్కువ మంత్రాలు లేక రుక్కులు లేక రుచాలు 10 కంటే 10 లేక అంతకంటే తక్కువ ఉంటే వాటిని క్షుద్ర సూక్తాలు అని అన్నారు. వాళ్ళు రాసిన వాళ్ళు క్షుద్ర సూక్తులు అని అన్నారు. 10 కంటే ఎక్కువ ఉంటే మహాసూక్తులు. క్షుద్ర సూక్తులు, మహాసూక్తులు అనే క్లాసిఫికేషన్ 10వ మండలంలో వాళ్ళకి సంబంధించినది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లన్నీ కూడా ఇంపార్టెంటే. తర్వాత ఈ సూక్తాల్లో ఉన్నది సూక్తము అంటే ఏమిటి? సూక్తము అంటే సుఉక్తము అంటే పొగట్టమే, స్తుతి చెయ్యటము. సుఉక్తము మంచి మాటలు చెప్పుకోవటము. ఈ చెప్పుకోవడం అనేది ఎన్ని రకాలుగా దీన్ని విభజించారు అని అంటే 4 రకాలుగా విభజించారు. అంటే దేవతలకి సంతోషం కలిగించడానికి స్తుతులు చేస్తాం. సూక్తాలు అంటే ఏమి కదా, దేవతా స్తుతులే సూక్తాలు. ఇప్పుడు దేవతల్ని స్తుతి చేయడానికి చూడండి ఇక్కడ ఏం రాశారో. ఒకటి నామస్తుతి. నామస్తుతి అంటే ఏమిటి? దేవతను ఆయన పేరు మీద పొగడ్డమే, ఆయన పర్సనల్ గా ఆయన పొగడ్డం. ఇది నామస్తుతి అని అంటాం. రెండోది బంధుస్తుతి. అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన బంధువులు వాళ్ళని, ఆయన చుట్టుపక్కల వాళ్ళని మనం స్తుతి చేయడం ద్వారా ఆయనకి ఆ దేవతకి సంతోషం కలిగించడము. కర్మస్తుతి. కర్మస్తుతి అంటే మనం చేసేటటువంటి అనుష్ఠానాలు, కర్మల ద్వారా స్తుతి చేయటం. ఉత్తర సూక్తాలు చదవడం కాకుండా అనుష్ఠానం ద్వారా స్తుతి చేయటము. రూపస్తుతి. రూపం గురించి, ఆకారం గురించి, రూపం గురించి, గుణగణాల గురించి. ఈ రకంగా 4 రకాలుగా ఇవన్నీ స్తుతులు చెప్పారండి. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నవే చెప్తున్నాను. ఒక దేవతని మనం స్తుతి చేయటము. ఈ స్తుతి చేయడాన్ని మళ్ళీ 3 విధాలుగా చెప్పారు. అంటే ఆ స్తుతి చేయడంలో కూడా మళ్ళీ విధానం మారిపోయింది. ఈ 3 విధానాలు ఏమిటి? పరోక్ష కృతాలు, ప్రత్యక్ష కృతాలు, ఆధ్యాత్మికాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే పరోక్ష కృతం అంటే ప్రథమ పురుష. ప్రథమ పురుష అంటే గుర్తుపెట్టుకోండి, ప్రథమ పురుష అంటే 3rd పర్సన్ అన్నమాట. ఫస్ట్ పర్సన్ అని కాదు. ఫస్ట్ పర్సన్ అంటే ఉత్తమ పురుషుడు. ప్రథమ అంటే మనకి ఇంగ్లీష్ లో చెప్తే బాగా అర్థమవుతుంది కదా. ప్రథమ పురుషము అంటే 3rd పర్సన్. 3rd పర్సన్ లో అంటే పరోక్ష కృతములు అనేది ప్రథమ పురుష ప్రయుక్తాలు. పరోక్ష కృతములు అంటే పరోక్షంగా స్తుతి చేయడం. అంటే ఓ మహానుభావ విష్ణు, నువ్వు మహానుభావుడివి, నువ్వు ఈ సృష్టిగంతటివి, నాథుడివి. ఇలాగా ఆయన ఒక 3rd పర్సన్ గా మాట్లాడటము అన్నమాట. అంటే ఆయన్ని మనం మనకంటే వేరుగా, మనకంటే వేరైన వాడిగా, అందరినీ జనాంతికంగా, అందరి జనాలకి అర్థమయ్యే విధంగా ఆయన స్తుతి చేయడాన్ని పరోక్ష కృతములు అని అంటాడు. పరోక్షము అని అంటే అర్థం ఏంటి? మనం వేరు, ఆయన వేరు అని అర్థం అనమాట. అది ఇది ప్రథమ పురుషంలో ఉంటుంది అంతే కదా. పరోక్షం ఆయన, అతడు, ఆవిడ ఇట్లా మాట్లాడతాం. ఇది పరోక్ష కృతాలు. ఈ విధంగా స్తుతి చేయడం ఒక విధానం. ఇంకొకటి ప్రత్యక్ష కృతాలు. ప్రత్యక్ష కృతాలు అంటే మధ్య పురుషుడు. నువ్వు నేను, ఏమయ్యా స్వామి, నేను రోజు ఇంత అనుష్ఠానం చేస్తున్నాను, నాకెందుకయ్యా నువ్వు ఈ కష్టాలు తెచ్చిపెట్టావు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనం? ఆయన్ని కొంత దగ్గరికి తీసుకున్నాం పరమాత్మని. నువ్వు నేను అని మాట్లాడుతున్నాం. దగ్గరికి జరిగిపోయింది చూడండి. ఆయన, అతడు అని, ఆవిడ అని మాట్లాడటం లేదు. నువ్వు నేను నీకు ఇంత చేస్తున్నాను కదా, నువ్వు నాకు ఏం చేసావు? మహానుభావ, నాకున్నదేదో నేను ఇస్తున్నాను, ఏమనుకోకయ్యా, ఇంత మాత్రం గ్రహించు అని చెప్తాము. సో ఈ విధంగా మనం నువ్వు నేను అదే విధంగా చెప్పేటటువంటి ప్రత్యక్ష కృతములు అని అంటాం. ప్రత్యక్షము అంటే డైరెక్ట్ 1 to 1 అనమాట. 1 to 1. ఇందులో వాడేటటువంటి పురుషం మధ్యమ పురుషము. అంటే మనం 3 పురుషాలు ఉన్నాయి కదా, ఉత్తమ, మధ్యమ, ప్రథమ పురుషాలు. సో దీనికి సంబంధించి అనమాట. మధ్యమ పురుషంలో అడ్రస్ చేసుకుంటూ చెప్పేవాటిని ప్రత్యక్ష కృతాలు అని అంటాం. ఇంకోటి ఆధ్యాత్మికాలు. ఇది ఉత్తమ పురుష ప్రయుక్తాలు. ఇక్కడ ఏమిటంటే నిన్న మనం ఒకటి చెప్పుకున్న వాగంభుడి అనేటటువంటి ఆవిడ సూక్తాలు రాసింది. ఆవిడ అక్కడ ఏమిటంటే తనే సరస్వతీదేవి అయిపోతుంది అనమాట. వాక్ సూక్తం వాగంభుడి తనే సరస్వతీదేవి అయిపోతుంది. అక్కడ ఏమనుకుంటామంటే మనమే దేవుడు అనుకుంటాం అనమాట. ఇంకా మనమే, మీరు సరస్వతిని ఎక్కడ స్తుతి చేస్తుంటే మీరే సరస్వతీ మాత అనుకుంటారు. లేదు మీరు శివుడు, మీరు ఒక దేవతని ఇంద్రుడిని స్తుతి చేస్తుంటే నేనే ఇంద్రుడిని అన్న విధానంగా స్తుతి చేసుకుంటారు.
స్వయంగా స్తుతి చేసుకోవడం అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్ అన్నమాట ఇది. అంటే మీకు ఆ తాదాత్మ్యత చెందిన స్థితిలో చేసేటటువంటి స్తుతులు అన్నమాట ఇవి. వీటిని ఆధ్యాత్మిక స్థుతులు అంటాం. ఈ విధంగా దేవతల్ని స్తుతించేవి 4 విధాలుగా ఉంటుంది. అందులో 3 పద్ధతులుగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి తెలియాలి. తర్వాత ఇవన్నీ ఋగ్వేదానికి సంబంధించినటువంటివి. ఇప్పుడు సామ సంహితకు వద్దాం. ఇప్పుడు ఋగ్వేదం గురించి ఒక పిక్చర్ తీసుకుందాం. సామ సంహితకు వస్తే ఇందులో మీకు నేను చెప్పాను ఇది నేను అక్కడ రాసి లేదు ఉత్తరి నోటికి చెప్పాను ఇలాంటివన్నీ మళ్ళీ ఇందులో ఇక్కడ కన్సాలిడేట్ చేశాను అనమాట. ఇందులో సామాల్లో ఉన్నటువంటి మంత్రాలు 1875 ఉన్నాయి. అక్కడ 525 చెప్పుకున్నాం. ఇక్కడ 1875. ఇందులో 1800 ఋగ్వేదం నుంచి తీసుకున్నవే. 75 మంత్రాలు సామవేదంలో రాసుకున్నారు. 1875 మంత్రాలు. సామవేదం 2 భాగాలుగా ఉంది. పూర్వార్చిక, ఉత్తరార్చిక. అర్చిక అంటే భాగము అని అర్థం. అంతకంటే అర్చన చేసేటటువంటి భాగము. ఇందులో ఉండేటటువంటి క్లాసిఫికేషన్ ఏముంది అని అంటే పూర్వ ప్రపాఠకాలు అని అంటాం. అంటే అధ్యాయాలు అనుకోండి, అర్థం చేసుకోవడానికి. పూర్వార్చికలో 9 ప్రపాఠకాలు ఉన్నాయి. అంటే 9 అధ్యాయాలు భాగాలు. ఉత్తరార్చికలో 8 ప్రపాఠకాలు ఉన్నాయి. మళ్ళీ ఈ ప్రపాఠకాన్ని 2 అర్ధ ప్రపాఠకాల కింద ఇక్కడ క్లాసిఫై చేశారు. అంటే 9 ప్రపాఠకాలు ఉంటే ఇందులో 18 అర్ధ ప్రపాఠకాలు ఉన్నాయి అని అర్థం. ఒక్కొక్క అర్ధ ప్రపాఠకం అంటే 5 దశతులు. 5 దశతులు అంటే 10 సూక్తాలు మంత్రాలు ఉన్నటువంటి 5 భాగాలు. 5 దశతులు అని అంటాం అనమాట. అనియతము అని అంటే అర్థం అంటే ఒక్కొక్క దశతి అంటే 10 రుక్కులు అని. అనియతము అని ఎందుకన్నారంటే నియతంగా 10 రుక్కులు అంటే 10 మంత్రాలని కాదు. ఒక దశతి అంటే ఒక 10 మంత్రాలని కాదు. 8, 9, 12 అప్రాక్సిమేట్ గా పేరు పెట్టారు. అందుకే అనియతము అని అంటాం మనం. అంటే ఒక్కొక్క దశతి అంటే ఒక 10 అంటే 8 to 12 మంత్రాల గ్రూప్స్ అన్నమాట. ఒక్కొక్కటి అటువంటివి 5 కలిస్తే ఒక అర్ధ ప్రపాఠకము, 2 అర్ధ ప్రపాఠకాలు కలిస్తే ఒక్కొక్క ప్రపాఠకము. ఇటువంటివి 9 పూర్వార్చికలో ఉన్నాయి. మళ్ళీ ఇంకొక క్లాసిఫికేషన్ చేస్తే దీన్ని 5 అధ్యాయాల కింద క్లాసిఫై చేశారు. 59 ఖండాల కింద క్లాసిఫై చేశారు. అలాగే ఉత్తరార్చికలోకి వస్తే 8 ప్రపాఠకాలు. ఇక్కడ ఏమిటి అర్ధ ప్రపాఠకం అంటే సగం కాదండి. సగం చేస్తే అర్ధ ప్రపాఠకం అని అన్నారు. 3వ వంతులు కూడా అర్ధ ప్రపాఠకం అని అన్నారు వీళ్ళు. ఇక్కడ పేరు పెట్టింది. అంటే ఈ 8లో 5 ప్రపాఠకాలకి 5 ఒక్కొక్క దాంట్లో 2 అర్ధ ప్రపాఠకాలు చొప్పున 10 ప్రపాఠకాలు ఉన్నాయి. అర్ధ ప్రపాఠకాలు ఉన్నాయి. ఇంకో 3 ప్రపాఠకాల్లో ఒక్కొక్కటి 3 అర్ధ ప్రపాఠకాలుగా ఉంది. అది అర్ధ ప్రపాఠకం అనే పేరు గాని 3 ఉంటాయి. ఈ 3, 3, 9 అనమాట. ఇందులోనేమో ఇంకా అంతకు మించి ఇంతకంటే ఎక్కువ కిందకి వెళ్ళదు. అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ వెళ్ళక్కర్లేదు. వేద మంత్రాలకు పేర్లు ఉన్నాయండి. వీటిని రుక్కులు అని అంటాం మనం. రుచాలు లేక రుక్కులు లేక మంత్రాలు అని అంటాం. వీటిని గానం చేసే ఆయన పండితుణ్ణి, ఋగ్వేద పండితుణ్ణి హోత అని అంటాం. అదే యజుర్వేదంలో ఉండేదాన్ని యజుస్సులు అని అంటామండి. యజుస్సులు. ఈ యజుస్సుల్లో ఉండేటట్టు మంత్రగానం చేసేవాళ్ళని అంటే విధానాలు చెప్పేవాళ్ళని అధ్వర్యుడు అని అంటాం. దీన్ని ఈ పేర్లు కూడా గుర్తుండాలి. అలాగే సామవేదంలో ఉండే వాటిని సామగీతాలు అని అంటాం. వీటిని ఆలపించే వాళ్ళని ఉద్గాత అని అంటాం. హోత, అధ్వర్యు, ఉద్గాత ఈ 3 పేరు. ఇందులో మళ్ళీని ఈ రుక్కుల్లో ఈ మంత్రాల్లో ఉండే వాటిని గేయాలు, అగేయాలు అని అంటాం. అంటే పాడేటటువంటివి విధానంగా ఉన్నవి, పాడే విధానంగా లేనివి. ఇందులో సామవేదం ఇది అంటే సామవేదంలో ఉండేటటువంటి పాడే విధానంగా గేయ రూపకంగా సమర్పించే విధంగా సామవేదంలో ఉంటాయి. వీటిని అర్చికలు అని అంటాం. ఈ పేర్లన్నీ చెప్తున్నాను మీకు. ప్రతిదీ కూడా వస్తుంది పరీక్షల్లో. అంటే వచ్చే అవకాశం ఉంటుందని. అర్చికలు అని అంటే ఏమిటంటే సామవేదంలో గేయ రూపకంగా ఉండే మంత్రాల్ని అర్చికలు అని అంటాం. అలాగే యజుర్వేదం ఇది అనుష్ఠానంలోకి తీసుకునే వచనంలో ఉంటాయి అగేయాలు. అంటే యజుర్వేదంలో అగేయాల రూపంలో ఉండేటువంటి మంత్రాల్ని స్తోకలు అని అంటాం. స్తోక యజుర్వేద మంత్రాలు మనకు చదివేటటువంటివి స్తోక అని అంటాం. సామవేదంలో ఉండేటటువంటిది అర్చిక అని అంటాము అనమాట. ఇంకా సామ సంహితలో ఎన్ని శాఖలు ఉన్నాయి అని అంటే 1000 శాఖలు ఉన్నాయండి. సామ సంహితలో 1000 శాఖల వరకు మనకి రుజువులు కనిపిస్తున్నాయి ప్రాచీన గ్రంథాల్లో.
ఇందులో 13 పేర్లు కనుక్కోగలిగారు. ఇందులో ఉన్నవి మనకు కనపడుతూ ఉన్నవి 3 మాత్రమే కనపడుతున్నాయి అని అంటారు. వీటిలో గణాలు అనేటటువంటి గ్రంథాలు ఉన్నాయి. గణాలు అంటే సామవేదాన్ని ఎలా గానం చేయాలి అనేటటువంటి విధానాలు, భేదాలు గురించి తెలియజేసేటటువంటి పుస్తకాల్ని గణాలు అని అంటాం మనం. సామవేదంలో నుంచి, అందుకనే గాంధర్వ వేదము. గాంధర్వం అంటే సంగీత పద్ధతులు. ఎందుకంటే గంధర్వులకి ఇష్టమైనటువంటిది అని అర్థం. గంధర్వులు అంటే సంగీతజ్ఞులు. గాంధర్వ వేదం పుట్టింది. ఇది ఇక్కడికి సామవేదం గురించి బ్రీఫ్ అయింది. నెక్స్ట్ యజుర్వేదం గురించి బ్రీఫ్. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. దీని గురించి నేను మాట్లాడుకున్నాం. కృష్ణ యజుర్వేదాన్ని తైత్తిరీయ సంహిత అని అంటాం మనం. తైత్తిరీయము అంటే తిత్తిరి మహర్షికి సంబంధించినటువంటిది అది. తర్వాత శుక్ల యజుర్వేదము, ఇది వాజసనేయి. వాజసనేయి అని అంటే వాజస్ము అంటే గుర్రం అండి. సూర్యుడు గుర్రం రూపంలో వచ్చి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఆయనకి తెలిపాడు కదా ఈ యజుర్వేదాన్ని, తల యజుర్వేదాన్ని. అందుకని దాన్ని వాజస్నేయ శాఖ అని కూడా అంటాం. వాజస్నేయి వేదము అని అనొచ్చు దాన్ని. ఇక్కడ దీన్ని కృష్ణ యజుర్వేదంలో ఉండేదాన్ని బ్రహ్మ సంప్రదాయము అని అంటాం. వీళ్ళు ఫాలో అయ్యే సంప్రదాయం బ్రహ్మ సంప్రదాయము. అలాగే శుక్ల యజుర్వేదం సూర్యుడు చెప్పింది కదా, అంచేత ఇది ఆదిత్య సంప్రదాయం. ఇవి ఇంపార్టెంట్ సంప్రదాయాలు. ఏ వేదానికి, ఏ శాఖకి, ఏ భాగానికి సంబంధించింది ఏది అనేది. ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటి జనరల్ క్లాసిఫికేషన్, నామినిక్లేచర్. ఇప్పుడు యజుర్ సంహితలో ఏమున్నాయంటే, యజుర్ సంహితలో 2 ఉన్నాయి కదా మళ్ళీ మనకి ఇక్కడ. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. కృష్ణ యజుర్వేద సంహితని తైత్తిరీయ సంహిత అని అంటాం. తిత్తిరి మహర్షి చెందినటువంటిది. శుక్ల యజుర్వేద సంహితని వాజసనేయి సంహిత అని అంటాం. ఈ తైత్తిరీయ సంహితలో 7 కాండాలు ఉన్నాయి, 44 ప్రశ్నలు ఉన్నాయి, 9. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇవన్నీ అక్కర్లేదు. ఈ 2 సంహితలు ఉన్నాయని తెలిస్తే సరిపోతుంది. ఈ నంబర్లన్నీ పెద్ద గుర్తు పెట్టుకోవాలి, అవి ఎక్కువసేపు పరీక్షలో ఇవ్వలేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చి రాశాను. ఈ 957 అనువాకాల్లో అంటే కాండాలు, ప్రశ్నలు, లేక ప్రపాఠకాలు, తర్వాత అనువాకాలు, అందులో ఉండేటటువంటి పంచాశత్తులు అంటే మంత్రాలు అన్నమాట. అంటే ఇక్కడ పంచాశత్తు అంటే పంచాశత్ అంటే ఏమిటండి, మనకి 50 కదా, అంచేత ఆ 50 మంత్రాలు ఉండే సముదాయాన్ని, పదాలుండే సముదాయాన్ని ఒక పంచాశత్, అదే పంచాశత్తులు తెలుగైజ్డ్ అనమాట. వాటినే ఖండికలు అని కూడా అంటాం. వీటినే పనసలు అని అంటాం. తర్వాత శుక్ల యజుర్వేద సంహిత, దీన్నే వాజస్నేయ సంహిత అని అంటాం. ఇక్కడ అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. శుక్ల యజుర్వేదంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాల్లోనూ ఇక్కడ తమాషా చూడండి. ఇది ఏమిటిది, మనం సంహిత అంటే ఏమిటి, ఇది వాజస్నేయ సంహిత లేక శుక్ల యజుర్వేద సంహిత. సంహిత అంటే మంత్ర భాగము. మనకి ఇందులో ఉండే అధ్యాయాల్లో మంత్రాలు మాత్రమే ఉంటాయి. ఉపనిషత్తు ఎక్కడ ఉంటుందండి, ఆఖరి చివరి భాగంలో ఉంటుంది. అందుకే దాన్ని వేదాంతము అని అన్నాం మనం. ఉపనిషత్తులో ఆరణ్యకాల తర్వాత ఆరణ్యకాల చివరి భాగాన్ని, చివరిలో ఉండే కొంత భాగాన్ని ఉపనిషత్తు కింద క్లాసిఫై చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే శుక్ల యజుర్వేదంలో సంహిత భాగంలో, మంత్ర భాగంలో 40 అధ్యాయాలు ఉంటాయి. 40వ అధ్యాయంలోనే ఇక్కడ 40వ అధ్యాయాన్ని ఇక్కడ ఉపనిషత్తు కింద పెట్టేశారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు. ఈశావాస్యోపనిషత్తు. 108 ప్రముఖ ఉపనిషత్తుల్లో మొట్టమొదటిది ఈశావాస్యోపనిషత్తు. ఈశావాస ఉపనిషత్తు అంటే సమస్తము, కనపడే సమస్తము కూడా ఈశ్వరుడి వాసము, ఆవాసము, అంతే, అంతకంటే వేరే ఏం లే, అంతా ఈశ్వరుడే అని చెప్పడం. ఈ ఈశావాస్యోపనిషత్తు 18 మంత్రాలు. ఇది మొట్టమొదటి అంటే ప్రయారిటీ లిస్ట్ లో. ముక్తికోపనిషత్తులో 108 చెప్పారు, అందులో అది ప్రయారిటీ లిస్టు. మొట్టమొదట పేర్కొనబడిన ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు లేక ఈశోపనిషత్తు అని కూడా అంటారు దీన్ని. ఈశ్వరుడికి సంబంధించిన ఉపనిషత్తు. ఈశావాస్యమిదగం అని మొదలవుతుంది అనమాట. అది అంచేతే ఆ మొదలైన మాటలు పెట్టి ఈశావాస్యోపనిషత్తు అని పేరు పెట్టారని కూడా చెప్తారు. ఇది 40వ అధ్యాయం మంత్ర భాగంలో ఉంది. అందుకని ఈశావాస్యోపనిషత్తుకి మరొక పేరు ఏమిటంటే మంత్రోపనిషత్తు అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ పరీక్షలో ఇస్తారు. మంత్రోపనిషత్తు ఏమిటో 4 పేర్లు ఇస్తారు. ఈశావాస్యోపనిషత్తు, దీనికి మంత్రోపనిషత్తు అని పేరు, ఎందుకంటే మంత్ర భాగంలో ఉంది కనుక. అలాగే సంహితా భాగంలో ఉంది కనుక ఈశావాస్యోపనిషత్తుని సంహితోపనిషత్తు అని కూడా అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే మంత్ర భాగంలో ఉన్న ఒకే ఒక ఉపనిషత్తు ఏమిటి అని అంటే
శుక్ల యజుర్వేదంలో సంహితా భాగంలో 40 అధ్యాయాలు ఉంటే 40వ అధ్యాయం ఈశోపనిషత్తు లేక ఈశావాస్యోపనిషత్తు, దీనినే మంత్రోపనిషత్తు లేక సంహితోపనిషత్తు అని కూడా అంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ పరీక్షల్లో వచ్చేటటువంటివి. ముఖ్యంగా మనం యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి యజుర్ సంహితలో మనం చేసేవన్నీ అనుష్ఠానాలు కదండి. అంటే గృహస్థాశ్రమంలో మనం చేయాల్సిన అనుష్ఠానాలు, వేరు వేరు క్రతువులు చేస్తాం మనం. ఈ క్రతువులు ఎలా ఉంటాయి అని అంటే యాగాలు లేక యజ్ఞాలు అని అంటాం మనం. ఇవి ఎలా ఉంటాయి అంటే 3 విధాలుగా చెప్పారు. ఏకాహ యజ్ఞాలు, అహీన యజ్ఞాలు, సత్ర యజ్ఞాలు అని అంటాం. ఇది 3 రకాలు. ఈ పేర్లు కూడా ఇంపార్టెంట్. ఏకాహము అంటే ఈ యజ్ఞం ఒకే ఒక రోజులో అయిపోతుంది. ఇప్పుడు చండీ హోమం అన్నారు అనుకోండి, ఒక రోజులో అయిపోతుంది. అది అయిపోయే విధానం ఉంటుంది. అలా ఒక రోజులో అయిపోయేదాన్ని ఏకాహం అని అంటాం అనమాట. అహీనం, అహీనం అంటే హీనము కానిది, అంటే మరి ఒక రోజులో అయిపోకుండా 1 నుంచి 12 రోజుల వరకు, మోర్ దాన్ 1 అప్ టు 12 days ఈ పాటు జరిగేటటువంటి క్రతువుల్ని అహీన యాగాలు అని అంటాం మనం. 12 రోజులు మించి ఉండేటటువంటి దాన్ని సత్రయాగము అని అంటాం. సత్రయాగాలు 12 రోజులు మించి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఏళ్ల తరబడి జరిగే యజ్ఞాలు కూడా ఉంటాయి మీకు ఇందులో. అంటే మీకు ఈ అశ్వమేధ యాగము ఉన్నాయి కదా, ఇటువంటివి అవి ఏళ్ల తరబడి కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకని వాటిని సత్రయాగాలు అని అంటాం. ఇందులో ప్రత్యేకించి 12 రోజుల పాటు జరిగే యాగాన్ని పౌండరీకం అని అంటారు. ఇది మనకి ఎక్కువ ఈ పాయింట్ పరీక్షలో ప్రశ్న వస్తుంది. పౌండరీకము అని అంటే 12 రోజుల పాటు జరిగే యాగము. ఇక్కడ చూడండి 4 అథర్వవేద సంహిత. అథర్వవేదాన్ని బ్రహ్మవేదము అని కూడా అంటారండి. బ్రహ్మవేదము, అథర్వవేదము. అందుకనే ఈ అథర్వవేద పండితుడిని బ్రహ్మ అని అంటాం. యజ్ఞంలో పాలు పంచుకునేటువంటి పెద్దని ఆయన్ని బ్రహ్మ అని అంటాం. అందుకే అథర్వవేదానికి సంబంధించిన వాడు బ్రహ్మ. ఇందులో 2 సంహితలు చాలా ముఖ్యమైనటువంటివి. శౌనక సంహిత, పైప్పలాద లేక పిప్పలాద సంహిత. ఇది 2 సంహితలు ఉన్నాయన్నమాట. ఇందులో ప్రాచీనమైనటువంటిది పిప్పలాద సంహిత. ఇందులో నుంచి వచ్చినటువంటి శౌనక సంహిత. ఇప్పుడు పిప్పలాద సంహిత అనేది పోయింది, లేదు. శౌనక సంహిత అనేటటువంటిది ఇప్పుడు విశ్వవ్యాప్తమైనది. ఇది విశేషం. పైప్పలాద సంహిత పక్కకి వెళ్ళిపోయింది. పిప్పలాదుడు ఇక్కడ ఋషి అనమాట. ఇక్కడ శౌనక మహాముని, ఇక్కడ పిప్పలాదుడు. ఇది పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటిది ఇదొకటే. ఈ శౌనక సంహిత కూడా చాలా లేటెస్ట్ గా దీన్ని బయటకు తీసి వ్యాప్తిలోకి చేసింది ఎవరు అని అంటే శావకలాల పండితుడు అని మహారాష్ట్రియన్ నుండి. 1884లో మాత్రమే ఇది దొరికింది. అప్పుడు మాత్రమే దీని మీద మనకి ఎక్స్పోజర్ వచ్చింది అనమాట. ఇందులో కాండలు ఇంపార్టెంట్ అండి. అథర్వ వేదంలో 20 కాండలు, ఇంకా మిగతావి రాశాను తప్ప పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. 20 కాండాలు అనేది మాత్రం తెలుసుకోవాలి. సో ఇక్కడికి ఆపుదామండి. ఈ వేదాలు మహావాక్యాలు ఇది నిన్న చదివేశాము. సర్వం కల్విదం బ్రహ్మ. ఇది ఏ వేదంలో చెప్పగలరా మీరు నాకు? ఇప్పుడు మహావాక్యాలు అనేవి 4 వేదాలకి సంబంధించి ప్రజ్ఞాన బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ అనేవి 4 మనం చదివాము. ఇంకొకటి చాలా ప్రఖ్యాతమైనటువంటిది, ఇది మహావాక్యం చెప్పలేదు కానీ మహావాక్యం వంటిది, సమానమైనది. సర్వం కల్విదం బ్రహ్మ. సామవేదం, చాండక్యోపనిషత్తు. కరెక్ట్. సామవేదం. మీకు ఎప్పుడైతే సామవేదం అన్నానో నేను చెప్పాను, ముఖ్యమైనటువంటి కొటేషన్లన్నీ చాందోగ్యంలోనే ఉంటాయి. అందుకని సామవేదంలో చాందోగ్యోపనిషత్తులో సర్వం కల్విదం బ్రహ్మ. ఈ 4 ప్రధానమైనటువంటి మహావాక్యాలు అందరికీ తెలిసేస్తే కనుక వాడు సర్వం కల్విదం బ్రహ్మ అని ఇస్తాడు. అది ఇచ్చి ఇది ఏ వేదంలో అని అడుగుతాడు. అది 4 కనపడదు. అందుకని అది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది, మహావాక్యానికి సమానమైనటువంటిది. అది గుర్తుపెట్టుకోవాలి అన్నాను. సో ఇది మనం నిన్న చూసాం కనుక ఇంకా ఇది చూడక్కర్లేదు. బ్రాహ్మణాల్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ సంహితా భాగం చూసాం మనం, 4 వేదాలు చూసాము. బ్రాహ్మణాలు ఎలా ఉన్నాయి అనేది మనం మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ లో చూద్దామండి. ఇక్కడికి వాళ్ళకి మనం ఆప్ చేద్దాం. తురీయావస్థ, తాదాత్మ్యం రెండు ఒకటేనా లేదా వేరు పదాలా? 2 వేరు. తురీయము అని అంటే ఏమిటంటే మనం మన స్థితులు, నిద్రా స్థితుల్లో ఉండేటటువంటిది ఏమిటంటే మనం ముందు ఉండేటప్పుడు జాగ్రత్త అవస్థ అని అంటాం. ఇప్పుడు మనందరం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. జాగ్రత్త అవస్థ అని మనం ముందు అంటాం. రెండోది స్వప్నావస్థ అని అంటాం. మూడవది ఏమో సుషుప్తావస్థ అని అంటాం. ఈ 3 అవస్థలు సాధారణంగా చెప్పేటటువంటివి ఇవి.
ఈ 3 అవస్థల్ని దాటినటువంటిది తురీయావస్థ. తురీయ 4వ అవస్థ తురీయావస్థ. తాదాత్మ్యము అని అంటే ఏమిటంటే, మీరు ఉపాసనా కార్యక్రమంలో మీరు ఒక దేవతను పెట్టుకొని మీరు ధ్యానం చేసేటప్పుడు అందులో ఐక్యమైపోయి అదే నేను అన్న భావనని రీచ్ అవ్వడం తాదాత్మ్యత పొందడము అని అంటామన్నమాట. ఇందులో అది అవును. భక్తికి సంబంధించినటువంటిది. తాదాత్మ్యం అనేటటువంటి భక్తికి సంబంధించినటువంటి లిటరేచర్ అది. ఆ తాదాత్మ్యత చెందడంలో కూడా మళ్ళీ మీకు భక్తిలో మోక్షం రావడానికి 4 దశలు చెప్తాం మనం. దాన్ని 4 దశలు ఏమిటంటే, ముందరది సాలోక్యం, సామీప్యం, సారూప్యం, తాదాత్మ్యం అని అనుకోండి. నాలుగోది అదే అనుకోండి. సారూప్యం, సాయుజ్యం అని అంటాం. ఆ సాయుజ్యం అనేదే తాదాత్మ్యం అన్నమాట, ఒక రకంగా అర్థం చేసుకోవడానికి మీకు. ఈ నాలుగు అవస్థల్లోనూ జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురీయ అవస్థలో ఏ అవస్థలో మన స్టేటస్ ఏమిటి అనేది అన్ని కూడా నేను మీకు కావాలంటే ఒక పూట సరదాగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద నేను ఒక పావు గంట సేపు టేబుల్ వేసి చూపిస్తాను, ఎక్కడ ఏమి యాక్టివ్ గా ఉంటాయి. అందుకే నా ఇప్పుడు అది చెప్తే ఒక క్లాస్ అంత టైం పడుతుంది. ఎక్కడ ఏది యాక్టివ్ గా ఉంటాయి. తురీయము అని అంటే ఏంటంటే మోక్ష స్థితి అన్నమాట, గుర్తుపెట్టుకోండి మీరు. తురీయం అంటే మోక్ష స్థితి. మామూలు స్థితుల్లో తురీయాన్ని చెప్పరు. 3 స్థితులు అని చెప్తాం. ఎన్ని స్థితులు అంటే 3. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. 3 అవస్థలు. 4వ అవస్థ అంటే త్రయావస్థలో అని అంటాం మనం. అవస్థాత్రయము అంటాం. 4వ అవస్థ అనేది అది మోక్షప్రదం అనమాట. ఇంకా మోక్షం అనమాట అది. అది మనం చెప్తామే గాని, అది కొంచెం డీప్ వైదిక్ సెన్స్ లో చెప్తాం గాని, అవస్థలు అంటే అవస్థాత్రయం అనే చెప్తాం. 4 అవస్థలు అని చెప్పాం. ఇక్కడికి ఆపేద్దాం మనం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం మనం. రైట్ అండి. గుడ్ నైట్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. బై. గుడ్ నైట్.